If A1, A2, A3 and so on An are in GP such that A1 into A5 equal to 28, A2 plus A4 equal to 29, then find the A6 value. Right అండి, A1 into A5 అంటే A into AR power 4 ఈజ్ ఈక్వల్ టు 28 అండి. రైట్, A2 ప్లస్ A4 అంటే ఎలా రాసుకోవచ్చు అండి, AR ప్లస్ AR క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 29. ఓకే, ఇక్కడ దీన్ని కొంచెం స్ప్లిట్ చేద్దామండి. అంటే ఎలా రాద్దాం, AR ఇంటూ AR క్యూబ్గా రాసుకోవచ్చు కదా. అప్పుడు దీన్ని 1 ఇంటూ 28గా రాసుకుందామండి. అదే ఇక్కడ 1 ప్లస్ 28 ఈక్వల్ టు 29 అయింది కాబట్టి ARని మనము 1 కింద, AR క్యూబ్ని 28 కింద తీసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు AR క్యూబ్ బై AR ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, 28/1 అంటే ఇది R² కదండి. సో R² వాల్యూ ఎంత వస్తుంది, 28 వస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, A6 ఈక్వల్ టు AR పవర్ 5. AR పవర్ 5ని మనం ఎలా రాసుకోవచ్చు, AR క్యూబ్ ఇంటూ R² రాసుకుందాం. AR క్యూబ్ వాల్యూ ఎంత అండి, ఇక్కడ 28 కదా, 28. R² వాల్యూ కూడా 28 అంటే 28 హోల్ స్క్వేర్ అండి, 784 అండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఇఫ్ 8 ఈక్వల్ టు 3 ప్లస్ 1/4 ఇంటూ 3 ప్లస్ p ప్లస్ 1/4² ఇంటూ 3 ప్లస్ p² అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ టైమ్స్ అండి. ఇందులో p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ అయితే 8 మైనస్ 3 5 రాసుకుందాము. 5 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కదండి, 3 కామన్ తీసేద్దాము. 1/4 ప్లస్ 1/4² అండ్ సో ఆన్ ప్లస్ p/4 p²/4² అంటే ఇక్కడ p/4 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ రాసుకుందామండి. ఓకే, 5 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇన్ఫినిటీ జీపీకి ఫార్ములా ఏంటండి, A/1 మైనస్ R. ఓకే, అంటే 1/4/1 మైనస్ 1/4 అండి. రైట్, ప్లస్ p/4/1 మైనస్ p/4. ఓకేనండి. రైట్, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఇది కూడా దీంతో పాటు 1 వస్తుందండి. రైట్, 5 మైనస్ 1 4 ఈజ్ ఈక్వల్ టు p/4 1 మైనస్ p/4 అంటే p/4 మైనస్ p వస్తుందండి. రైట్, సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 16 మైనస్ 4p ఈజ్ ఈక్వల్ టు p వస్తుందండి. 5p ఈక్వల్ టు 16 వస్తుంది. p ఈక్వల్ టు 16/5 అండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఓకేనండి, ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిటీ AGPలో ఉందండి. ఓకేనా. రైట్, సో ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉందండి, A ఈక్వల్ టు 5 తీసుకోవచ్చు. ఓకేనండి, జనరల్గా ఫార్ములా ఏంటండి, A/1 మైనస్ R ప్లస్ DR/1 మైనస్ R హోల్ స్క్వేర్ అండి. రైట్, సో A ఈక్వల్ టు 5 తీసుకున్నాం కదా, అంటే ఇది ఎలాగ ఉందండి, A ప్లస్ D, A ప్లస్ 2D ఆ ఫార్మేషన్లో ఉంది కదండి. అంటే D ప్లేస్లో మనం ఆల్ఫాని తీసుకోవచ్చు. ఓకేనండి, D ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, ఆల్ఫాని. అలాగే R వాల్యూని 1/7 కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. R వాల్యూ 1/7 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామండి. అంటే ఏంటి, 7 ఈక్వల్ టు A అంటే ఎంత అండి, 5/1 మైనస్ 1/7. ఓకేనండి. రైట్, D అంటే ఇక్కడ ఆల్ఫా ఇంటూ 1/7. ఓకేనండి, బై 1 మైనస్ 1/7 హోల్ స్క్వేర్ అండి. దీని అంతటిని క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఆల్ఫా ఈక్వల్ టు 6 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. థ్యాంక్ యూ. TR ఈక్వల్ టు 2R మైనస్ 1 2R ప్లస్ 1 2R ప్లస్ 3 2R ప్లస్ 5/64 ఇచ్చారు కదండి. ఇక్కడ 1/TRకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే 64 ఏమొస్తుందండి, 2R మైనస్ 1 నుంచి 2R ప్లస్ 5 వరకు రాద్దామండి. రైట్, ఇక్కడ VN మెథడ్ యూజ్ చేస్తామండి. ఓకే, నేను సింపుల్గా ఏమంటున్నానంటే 64 రాసుకుందాము. రైట్, సో ఈ హైయెస్ట్ నెంబర్ నుంచి లీస్ట్ నెంబర్ తీయండి, ఏమొస్తుంది ఆ డిఫరెన్స్ రాద్దాము. ఇక్కడ 6 వస్తుందండి. రైట్, 1/, ఓకేనండి, ఫస్ట్ 3 టైమ్స్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది అది రాయండి. అంటే 2 ఇంటూ 1 2 మైనస్ 1 అంటే 1 వస్తుందండి. నెక్స్ట్ ఇది 3 వస్తుందండి. నెక్స్ట్ ఇది 5 వస్తుందండి. ఓకే,
2 32 2 3 సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందండి 32/45 వస్తుంది. అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ. SN = 1/2 + 1/6 + 1/12 ఈ విధంగా ఇచ్చాడండి. రైట్, ఓకేనండి. సో దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే 2 ప్లేస్లో 1 × 2 రాయొచ్చు, ఇది 2 × 3 రాయొచ్చు, 3 × 4 రాయొచ్చు అండి. VN మెథడ్ అని చెప్పాం కదండి, ఆ విధంగా యూజ్ చేస్తే SN = మనం ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ టర్మ్ ఏమో 1 మిగిలిపోతుంది -1/, సో లాస్ట్ టర్మ్ని 1/n × n + 1 కింద కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు కాబట్టి n+1 అనేది మిగిలిపోతుందండి. అంటే ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది S 2025 కాబట్టి 1 - 1/2026 మిగిలిపోతుంది. అంటే 2025/2026 అండి. సో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే √ ఏమొస్తుందండి 2025. సో ఈ వాల్యూ 45కి ఈక్వల్. రైట్, ఇక్కడ ఫస్ట్ 6 టర్మ్స్ సమ్కి ఈక్వల్ అని చెప్పాడు. ఈ 45 అంటే 45 = 6/2. ఫస్ట్ టర్మ్ ఏంటి అని ఇచ్చారండి -p అని ఇచ్చారు. అంటే -2a అంటే 2a అంటే -2p ప్లస్ n-1 అంటే 6 - 1 అంటే 5 × d వాల్యూ p కింద కన్సిడర్ చేసుకోమన్నారండి. రైట్, సో ఈ విధంగా ఈ వాల్యూ మొత్తం కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే p వాల్యూ వచ్చి 5 వస్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ది టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ AP ఆర్ 2k. ది సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్ ఈజ్ 40 అండ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ టర్మ్స్ ఈజ్ 55 అని ఇచ్చారండి. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారంటే లాస్ట్ టర్మ్ ఆఫ్ AP ఈజ్ ఎక్సీడ్స్ ఫస్ట్ టర్మ్ బై 27 ఇచ్చారు. దెన్ ఫైండ్ ద k వాల్యూ. ఫస్ట్ సమ్ ఆఫ్ ది ఈవెన్ టర్మ్స్ రాసుకున్నాం అనుకోండి, అంటే a + dతో స్టార్ట్ అవుతుంది కదండి. ఈవెన్ టర్మ్ అంటే a + 3d. ఓకేనండి, అండ్ సో ఆన్. a + 2k - 1 × d. ఓకేనండి, ఈజ్ ఈక్వల్ టు 55. ఓకే, అదే ఆ టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, a + 2d. ఓకేనండి, అండ్ సో ఆన్. a + 2k - 2 × d ఈజ్ ఈక్వల్ టు 40 అండి. ఇప్పుడు ఈ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ప్రతి దానిలో నుంచి d మిగులుతుంది. అంటే d ఎన్నిసార్లు వస్తుందండి, k టైమ్స్ వస్తుంది. kd ఈజ్ ఈక్వల్ టు 55 - 40 అంటే 15 వస్తుందండి. రైట్, ఈ రిజల్ట్ ఎలా ఉంచేద్దాము. సెకండ్ కండిషన్ ఒకటి ఇచ్చారు కదండి, ఏమి ఇచ్చారు, a 2k అంటే a + 2k - 1 × d ఈజ్ ఈక్వల్ టు a + 27 అని ఇచ్చారండి. రైట్, ఇది ఏమొస్తుందండి 2k - 1 × d ఈజ్ ఈక్వల్ టు 27. ఓకే అండి, ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 బై ఈక్వేషన్ నెంబర్ 1 చేసామనుకోండి, ఏమొస్తుందండి ఈక్వేషన్ నెంబర్ 2 బై ఈక్వేషన్ నెంబర్ 1 అంటే అప్పుడు dd క్యాన్సిల్ అయిపోతుంది కదండి. అప్పుడు 2k - 1/k ఈజ్ ఈక్వల్ టు 27/15 అండి. అంటే 3 × 9 = 3 × 5 = క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఏమొస్తుందండి 10k - 5 ఈజ్ ఈక్వల్ టు 9k. ఓకేనండి, సో 10k - 9k అంటే k, ఈ -5 ఒకటి పంపిస్తే +5 అవుతుంది. అంటే k = 5 వస్తుందండి. ఓకేనండి, దేర్ఫోర్ k వాల్యూ ఈజ్ 5. థ్యాంక్ యూ. S = 1 2 3 up to 1000 ఇచ్చారండి. నెంబర్ ఆఫ్ అర్థమెటిక్ ప్రొడక్షన్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది ఎలిమెంట్ సెట్ ఆఫ్ S అండి, సచ్ దట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ 1000 ఇచ్చారండి. రైట్, అంటే ఎన్ని అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ ఫామ్ చేయగలమని చెప్పాలండి. d డిఫరెన్స్ 1 ఉండేటట్లు 2 ఉండేటట్లు అంటే ఫామ్ అవ్వాలండి. ఫస్ట్ టర్మ్ 1 ఉండాలి, లాస్ట్ టర్మ్ అనేది 1000 ఉండాలి. సరే, లాస్ట్ టర్మ్ 1000 కాబట్టి 1000 ఈక్వల్ టు a + n - 1 × d కదండి. 1 + n - 1 × d. రైట్, సో n - 1 × d ఈక్వల్ టు 1000 - 1 999 అండి. రైట్, సో d ఈక్వల్ టు ఎలా రాయొచ్చండి 999/n - 1 అని రాయాలి. సో ఈ d అని వాల్యూ ఇప్పుడు పాజిటివ్ ఇంటిజర్ అయ్యేటట్లు మనము తీసుకోవాలండి. అంటే ఈ n - 1 అనేది ఏంటి అవ్వాలండి, ఫ్యాక్టర్ ఆఫ్
999 అవ్వాలి. 999 ఎలా రాయగలమండి? ఈక్వల్ టు 3 క్యూబ్ ఇంటూ 37గా రాసుకోవచ్చు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదండి, ఎలాగ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలో. ఓకేనండి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయండి? ఇక్కడ 1 యాడ్ చేయాలి కదా, ఇక్కడ ఉండేదానికి 1 యాడ్ చేయాలి కదా, అవే కదండి డి ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా. సో 4 ఇంటూ 2 ఈక్వల్ టు 8. అంటే అలాంటివి 8 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఫామ్ అవుతాయండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ.